హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు భారత్ చైనా సరిహద్దు పరిస్థితి గురించి వివరించబోతున్నాను. ఈ మధ్య చైనా చరిత్రకారుల ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. చైనా ప్రజలు ఒకప్పటి భారతదేశాన్ని పాశ్చాత్య స్వర్గంగా భావించేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏం జరిగింది? ఎందుకు చైనా ప్రభుత్వం భారతదేశంపై వ్యతిరేకంగా మారింది? చైనా దేశ పాలకుల హృదయాల్లో భారతదేశంపై ఈ స్థాయిలో ద్వేషం ఎందుకు పెరిగింది? గతంలో భారతదేశాన్ని మెచ్చుకున్న అక్కడి ప్రజలు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అయితే ప్రతి చైనా పౌరుడు భారత్కు శత్రువు కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన జాకీ చాన్ భారతదేశాన్ని ప్రశంసిస్తూ ఉంటాడు. ఆయన స్పందన ఏంటో మీరే వినండి. ఇండియా ఈజ్ ఏ హ్యూమన్ క్యాండీ ఇన్ ది వరల్డ్ అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. భారత్ అలాగే చైనా జనాభా అంతా కలిసి ఒకటిగా ఉంటే అది ప్రపంచాన్ని పాలించే స్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జాకీ చాన్ కూడా ప్రజలు ఐక్యంగా ఉండాలని చెప్పాడు. కానీ చైనా నాయకులకు భారతదేశం మాత్రమే కంటపడుతోంది. ఓ సందర్భంలో జాకీ చాన్ను భారతదేశం గురించి అడిగితే చైనా ప్రజలు అతను చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. భారతదేశాన్ని సహచర దేశంగా చూడాలా లేదా అనే ప్రశ్నకు చైనా ప్రజలు స్పందించలేదు. కానీ చైనాలో కొంతమంది మాత్రం భారతదేశం గురించి ఓ నిర్దిష్ట వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఓ అంతర్జాతీయ సమావేశంలో చైనా రాయబారులు భారతదేశం గురించి మాట్లాడిన విధానం, భారతదేశం చైనా పరస్పరంగా ఎన్నో విషయాల్లో కీలకమైన దేశాలు. అందుకే ఈ రెండు దేశాల జనాభా కలిస్తే ప్రపంచ జనాభాలో 3వ వంతు ఉంటుంది. ఈ నిజాన్ని అర్థం చేసుకుని కలిసి పని చేయాలా లేక పోటీ పడాలా అనేది తర్వాత విషయం. చైనా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించగలదని కొన్ని మీడియా వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇది నిజమేనా? టెలిగ్రాఫ్ పత్రిక ప్రకారం 2020 నుంచి చైనా భారతదేశంలోని 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇది ఒకవైపు స్నేహంగానే ఉంటూనే మరోవైపు కుతంత్రాలతో మన భూభాగాన్ని కబ్జా చేయడం. చైనా ఈ రకమైన ధోరణిని చాలా రకాలుగా అనుసరిస్తూ వస్తుంది. అయితే చైనా భారతదేశంతో కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు. అంతేకాకుండా భారత్ చైనా కలిసి భూ అర్ధ వ్యవస్థ, రాజకీయ సమస్యలను పరిష్కరించగలమని కూడా విశ్లేషకుల అంచనా. కానీ ఇది నిజమైన సహకారమా లేక భారత్కు రాజకీయ ఉచ్చును సిద్ధం చేస్తున్నారా? చైనా తన వ్యూహాలతో ప్రపంచాన్ని ప్రభావితం చేయాలని చూస్తోంది. అందులో ఒకటి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. ఈ వ్యూహం చైనా ఇతర దేశాల్లో తన సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి వాటిని తన ఆధీనంలో ఉంచుకుంటోంది. ఇది భారతదేశాన్ని 4 వైపులా చుట్టుముట్టే ప్రయత్నంగా కూడా చూడొచ్చు. అయితే భారతదేశం కూడా ఈ కుట్రను అర్థం చేసుకుని తగిన చర్యలు తీసుకుంటుంది. చైనా ఎంతటి వ్యూహాలు చేసినా భారతదేశాన్ని మోసం చేయడం అంత సులభం అయితే కాదు. కొందరు అంతర్జాతీయ రాజకీయ నాయకులు భారత్ చైనా సంబంధాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారు. భారతదేశం చైనా సహకరిస్తే పరస్పరం అభివృద్ధి సాధించొచ్చని వాళ్ళు అంటున్నారు. కానీ నిజంగా చైనా భారత్తో నిజాయితీగా ఉంటుందా లేక తన స్వప్రయోజనాల కోసమే పాకులాడుతుందా? రాజకీయంగా చూస్తే చైనా నాయకులు భారతదేశాన్ని ప్రశంసించినా వాళ్ళు నిజంగా భారత్కు మద్దతుగా ఉన్నారా? జిన్పింగ్ మోదీతో చర్చలు జరిపినప్పుడు అది నిజమైన స్నేహమా లేక వ్యూహాత్మకంగా భారత్ను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందా అనేది ఇప్పటికీ తేలడం లేదు. ఇక జాకీ చాన్ విషయానికి వస్తే ఆయన భారతదేశాన్ని గౌరవంగా చూస్తాడు. ఇది కేవలం అతను చూపిస్తున్న నటన కాదు, నిజమైన గౌరవం. ఆయన్ను భారతదేశం గురించి అడిగితే భారతదేశం చైనా సంబంధాల గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి యోగాలో ఉన్నంత ప్రాముఖ్యత చైనాకు కుంగ్ఫులో ఉంది అని ఒకసారి ప్రముఖ చైనా నటుడు తన సినిమా ప్రమోషన్ సమయంలో చెప్పాడు. ఆయన అభిప్రాయం ప్రకారం యోగా మన మనస్సును శాంతింపజేస్తే కుంగ్ఫు శరీరాన్ని బలంగా ఉంచుతుంది. ఈ రెండు కలిస్తే మరింత శక్తివంతమైన దేహంగా కలయికగా ఏర్పడతాయని దాని అర్థం. ఇక్కడ మియాంగ్ చెయాన్ అనే ఒక భారతీయ చైనా నటుడి గురించి చెప్పుకోవచ్చు. చైనా మూలాలున్నప్పటికీ ఆయన భారతదేశంలో చాలా కాలం గడిపారు. అందుకే కొంతమంది అతడిపై మీరు ఈ దేశానికి చెందరు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. నిజానికి ఏ దేశంలో నివసించినా అది మనం చేసే పనిపై ఆధారపడి ఉండాలి. దేశం అభివృద్ధి చెందాలంటే విభేదాల కంటే సహకారాన్ని పెంచుకోవాలి. ఒక చైనా వార్తా ప్రతినిధి చైనా భారతదేశాన్ని ప్రేమించదని చెబుతుంది. ఎందుకంటే ఆమె భారతదేశంలో అనేక ప్రదేశాలు సందర్శించి భారతీయుల జీవనాన్ని దగ్గరగా గమనించారు. భారతదేశం ఎంతో వైవిధ్యమైన సంస్కృతి, విశాలమైన భూభాగం కలిగిన దేశం. భారతీయులు నిజాయితీ గలవాళ్ళు, మంచివారు అని కూడా చెబుతోంది. అయితే ప్రతి చైనా జర్నలిస్ట్ ఈ అభిప్రాయంతో ఉండడు. అందరి దృష్టికోణాలు ఒక్కటిగా ఉండవు. ఎందుకంటే అందరి దృష్టికోణాలు ఒక్కటిగా ఉండవు కదా. కానీ ఈ చైనా రిపోర్టర్ తన అనుభవాలను నిజాయితీగా పంచుకున్నారు. ఇక చైనా నిజమైన లక్ష్యం ఏంటో కొన్ని ప్రకటనల ద్వారా స్పష్టం అవుతుంది. చైనా భారతదేశం, అమెరికా వంటి దేశాలతో స్నేహాన్ని పెంచుకోవడం కోసం చూడదలుచుకోదు. అందుకే ఏదో ఒక విధంగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. చైనా ఎప్పుడూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది. కానీ గతంలో పరిస్థితి ఇలా కాలేదు. ఒకప్పుడు చైనా మరియు భారతదేశం మధ్య సంబంధాలు ప్రధానంగా వ్యాపార పరిమితమై ఉండేవి.
ఒక చైనా జర్నలిస్ట్ ఇంటర్వ్యూలో చైనా మరియు భారతదేశం మధ్య దూరం అప్పట్నుంచి పెరిగిందని వెల్లడించారు. అయితే ఈ రెండు దేశాల మధ్య వ్యాపారం మాత్రమే కీలకమైంది. భారతదేశం నుంచి బౌద్ధ ధర్మం చైనాకు వెళ్లిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికీ చైనాలో బౌద్ధ ధర్మాన్ని అనుసరించే జనాభా అధికంగా ఉంది. చైనాలో బౌద్ధ ధర్మం ప్రచారం ఇంకా కొనసాగుతోంది. ఆసియా దేశాలకి చెందిన చైనా ప్రజలు భారతదేశాన్ని పాశ్చాత్య స్వర్గంగా భావించేవాళ్ళు. గతంలో భారతదేశం గురించి ఉన్న ఈ అభిప్రాయం ఇప్పటికీ కొంతవరకు కొనసాగుతుందనుకోండి. ఇప్పటికే సుమారుగా 3 లక్షల మంది చైనా విద్యార్థులు భారతదేశంలో చదువుతున్నారు. వాళ్ళు భారతదేశం గురించి ఏమనుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి కొత్త తరానికి చెందిన యువతరం. వీరి అభిప్రాయాలు పాత సమాజపు సిద్ధాంతాల కంటే భిన్నంగా ఉండొచ్చు. ఒక చైనా విద్యార్థి చెప్పిన మాటల్లో భారతదేశం నిజంగా టెక్నాలజీ రంగంలో ముందుంది, కానీ చైనాలో యూట్యూబ్ డాక్యుమెంటరీలు, వార్తల ద్వారా భారతదేశం గురించి వారికున్న ఇమేజ్ కొంతవరకు భిన్నంగా ఉంది. భారత్ చైనా సంబంధాల గురించి ప్రశ్నిస్తే ఒక విద్యార్థి స్పందిస్తూ సరిహద్దుల వద్ద తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా పరిస్థితి క్లిష్టంగా మారిందని చెప్పారు. అయితే ఇరు దేశాలు కలిసి పనిచేయడం వల్ల సమస్యలు పరిష్కారం త్వరగా జరుగుతాయని భావిస్తున్నారు. యుద్ధం కాకుండా శాంతియుత చర్చల ద్వారా పరిష్కారం తీసుకురావాలని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు మనం చైనా రాజకీయ నాయకులు, వారి మీడియా రిపోర్టర్లు భారతదేశాన్ని ఎలా చూస్తున్నారో విశ్లేషించాం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, సాధారణ ప్రజలు అంటే మీరు, నేను, మనలాంటి వారు భారతదేశం గురించి ఏమనుకుంటున్నారు? చైనాలో సాధారణంగా భారతదేశం గురించి ప్రజల్లో ఏ అభిప్రాయం ఉంది? అదే విషయాన్ని పరిశీలిస్తే చైనా ప్రజలు భారతదేశాన్ని కొన్ని కోణాల్లో ఆసక్తిగా చూస్తారు. ఒక ప్రముఖ అంశం ఏంటంటే, చైనా ప్రజలు భారతీయ స్క్రీన్ ప్రెజెన్స్ను మెచ్చుకోవడం. ముఖ్యంగా భారతీయ సౌందర్యాన్ని గమనించే ప్రజలున్నారు. భారతీయులు అందంగా ఉంటారని కొందరు భావిస్తున్నారు. ఇక చైనా, జపాన్ వంటి దేశాల్లో కొంతమంది ప్రజలు తమ భౌతిక రూపాన్ని మార్చుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా అనుసరిస్తున్నారు. ఇది వారి సామాజిక ప్రభావాలపై ఆధారపడి ఉంటుంది. ఇక చైనా భారతదేశాన్ని అందంగా చూస్తూనే కొంతమంది చైనా ప్రజలు భారతదేశం మహిళలకు అంతగా సురక్షితమైన దేశం కాదని ఒక ఆత్మాన్యూన్యతా భావంతో ఉన్నారు. ఈ అభిప్రాయాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు వీటిలో నిజమెంత? భారతదేశం గురించి తమ అభిప్రాయాన్ని నిరూపించేందుకు కొంతమంది చైనా ప్రజలు కొన్ని ప్రయోగాలు కూడా చేశారు. కానీ వారు అంచనాలు తప్పించి విఫలమయ్యారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే చైనా ప్రజలు భారతీయ సినిమాల పట్ల ప్రత్యేకమైన అభిమానంతో ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఎవరైనా బాలీవుడ్ గురించి అడిగితే మొదటగా చెప్పే సినిమా 3 ఇడియట్స్. ఈ సినిమా చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సినిమాల్లో ఒకటి. అంతేకాకుండా దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ వంటి సినిమాలు, బాహుబలి వంటి సినిమాలు చాలా గొప్ప పేరును సంపాదించి పెట్టాయి. ఇక భాషా అంశానికి వస్తే చైనా ప్రజలు భారతీయుల ఇంగ్లీష్ యాక్సెంట్ను ఆసక్తిగా గమనిస్తారు. భారతీయులు ఇంగ్లీష్ మాట్లాడితే వారి స్థానిక భాష శైలి, వారి యాక్షన్, మేనరిజంపై ప్రభావం చూపుతుంది. ఇది వాళ్ళ భావన. చైనా ప్రజలు భారతీయుల గురించి, ఇంగ్లీష్ నైపుణ్యాల గురించి గమనిస్తారు. భారతీయులు కనీసం కొంతవరకు ఇంగ్లీష్ మాట్లాడగలరు. అయితే విషయాలు మారిపోతాయి. సైన్స్, మ్యాథ్స్ మరియు ఇంజనీరింగ్ గురించి మాట్లాడతారు. ఈ రంగాల్లో భారతీయుల ప్రతిభను చైనా ప్రజలు గౌరవిస్తారు. చైనా ప్రజలు భారతీయుల గురించి మాట్లాడినప్పుడు వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా ప్రధానంగా చర్చలోకి వస్తాయి. భారతీయులు చేత్తో తినడం సహజం, కానీ చైనా ప్రజలకు ఇది అసాధారణంగా అనిపించవచ్చు. ఎందుకంటే అక్కడ చాలామంది చాప్ స్టిక్స్ను ఉపయోగిస్తారు. అయితే వారి తిన్న తీరు గురించి మనం వ్యాఖ్యానించినట్లు వారు కూడా మనం ఎలా తింటామో ఆసక్తిగా చూస్తారు. ఇదే విధంగా ఒకరి సంస్కృతిని అర్థం చేసుకోవడానికి భిన్నమైన అలవాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది.